కఠోపనిషత్. ఈ ఉపనిషత్తున యమునిచే బ్రహ్మతత్వోపదేశమునొంది కృతార్థతను గాంచిన నచికేతుని చరిత్రము పేర్కొనబడినది. ఇంతియే కాక ఈ యాఖ్యాయిక తైత్తిరీయ బ్రాహ్మణమునను మహాభారతము అనుశాసన పర్వము 106వ అధ్యాయమున కూడా తెలుపబడినది. ఇది విషయ విమర్శనమునకు, భావకల్పన గాంభీర్యములకును ప్రసిద్ధికెక్కినది. దీని అందలివి అనేక మంత్రముల రూపమననే భగవద్గీతయందు కనిపించుచున్నవి. కృష్ణయజుర్వేదీయ చరక శాఖాంతర్గతమగు కటశాఖా బ్రాహ్మణమునకు చెందియుండుటచేత ఈ ఉపనిషత్తునకు కఠోపనిషత్ అని కూడను పేరు వచ్చినది. ఆత్మజ్ఞానోపదేశానికి అర్హత సంపాదించాలి. వాజశ్రవణుడను నామమున బరగు గౌతముడను కర్మశ్రేష్ఠుడు సర్వస్వదాన ప్రయుక్తమగు క్రతువు నొకదానిని ప్రారంభించెను. అతనికి నచికేతుడను ఒక సుగుణశాలి అయిన కుమారుడుండెను. ఈ మహాక్రతువునందు తన తండ్రి అయిన గౌతముడు నీరు త్రాగుటకు కాని, గడ్డి మేయుటకు కాని, పాలిచ్చుటకు కాని శక్తిలేని గోవును ఋత్విక్కులకు దానముగా నీయ సంకల్పించినప్పుడు తండ్రికి కలుగనున్న నరక దుఃఖమునకు ప్రతీకారముగా తనను ఆ ఋత్విక్కులలో నెవరికైనను దానమిమ్మని నచికేతుడు తండ్రిని అనేక పర్యాయములు నిర్బంధము చేయుచుండగా తండ్రి కుపితుడై నిన్ను మృత్యుదేవతకు దానమిచ్చెదనని ఎనెను. అప్పటినుండియూ తండ్రి మాటకు అసత్యత్వము రానివ్వకూడదని నిశ్చయించుకుని జనన మరణములకు లోనే జీవలోకమునందాడిన మాటలు తప్పరాదని, పితృవాక్ పరిపాలనము చేయవలెననియు దీక్షను పూని తండ్రిని ఒప్పించి యముని సందర్శనమునకు పోయి యముడు కనిపించువరకు 3 రాత్రులు కాచి నివసించెను. తరువాత తన దర్శనమునకై కాచియుండిన నచికేతుని వృత్తాంతము యముడు విచారించి, నీవు నిరాహారివై 3 రాత్రులు నా ఇంట కాచితివి కనుక నీవీ 3 రాత్రులకును 3 వరములు కోరుకుమని యముడు నచికేతునకు తెలిపెను. అప్పుడు నచికేతుడు సమ్మతించి, నీ యాజ్ఞను గైకుని నేను స్వగృహమునకు చేరినప్పుడు నా తండ్రికి నా యందు ఆగ్రహము పోయి శాంతమనస్కుడై నన్ను గుర్తించునట్లు చేయుమా నీ మొదటి కోర్కె అడిగెను. తరువాత స్వర్గమున ఆకలి దప్పులు కాని, మృత్యుభయము కాని, కష్టదుఃఖములు కాని లేవు కదా, దానిని గురించి నాకు ఉపదేశించుమా నీ 2వ కోరిక కోరెను. అప్పుడు యముడు ఆ రెండింటినీ ఎంతో ప్రేమతో నచికేతునకు ప్రసాదించెను. అగ్నిచేన విజ్ఞానమునంతయు బోధించెను. యముడు ఉపదేశించిన రీతిగా నచికేతుడు సంపూర్ణముగా గ్రహించి తాను తెలిసికొనిన దానిని సునిశ్చయము చేసుకొనుటకై యమునికి తిరిగి ఒప్పగించెను. అప్పుడు నచికేతుని బుద్ధి సూక్ష్మతకు యముడు సంతసించి అగ్నిచేన మికమీదట నచికేతన చేనమని అతని పేరుతో ప్రసిద్ధిగాంచునట్లు మరియొక వరమిచ్చెను. అంతియేగాక చిత్రమైన శబ్దము నిచ్చునట్టి రత్నమాల నొకదానిని యముడు నచికేతునకు ప్రసాదించెను. తరువాత నచికేతుడు 3వ వరము కోరుటకై, స్వామి, మనుజుడు మరణశీలుడు, దేహేంద్రియములకు భిన్నమగు ఆత్మయనున్నది ఒకటి కలదని కొందరు అందురు, అట్టిదేదియూ లేదని మరికొందరు చెప్పుదురు. నీచే శాసించబడియుండు నేనీ విషయమును తెలిసికొన సంతసించుచున్నాను. కాన ఇదియే నా 3వ కోర్కే అని పలికెను. అతని అర్హతను నిశ్చయించకయే ఆత్మోపదేశము చేయుటకు ఇష్టములేక నచికేతుని యోగ్యతను పరీక్షించుటకై యముడు విధవిధములైన ఇహలోక సంబంధములగు వరములనిచ్చెదనని అనేక రీతుల బోధించెను. ఆత్మధర్మము బహు సూక్ష్మ విషయమనియు, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదనియు, వేరే వరమేదేనను కోరుకోమనియు, ఈ ఆత్మ సంబంధమైన వరమును కోరక తనను వదలమనియు యముడు చెప్పెను. అప్పుడు నచికేతుడు, స్వామి, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదని మీరే చెప్పుచున్నారు. ఇక పండితులకు మాత్రము సాధ్యమగునా? ఈ సూక్ష్మ విషయమును ఉపదేశించుటకు మీకంటే వేరు సామర్థ్యులు లేరు. మరే వరమూ నాకక్కరలేదు, అవి అనిత్యఫలము నిచ్చునవే, నాకీ వరమును ప్రసాదించుమని కోరెను. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ భేదమును తొలగించుటయే లక్ష్యం. ఈ పట్టుదలను, ఈ శ్రద్ధను యముడు గ్రహించి ఆత్మజ్ఞానమునకు నచికేతుడు అర్హుడని నిశ్చయించి, నాయనా, శ్రేయస్సు అనియు ప్రేయస్సు అనియు 2 పురుషార్థములు. అవి రెండునూ పురుషుని బంధించునవియే. శ్రేయోమార్గము నవలంబించువాడు శుభమును పొందును. ప్రేయోమార్గము నవలంబించువాడు పరమ పురుషార్థము నుంచి విదురుడగును. ఈ రెండునూ విభిన్నములు, రెండునూ పురుషాధీనములే. ఒకటి వివేకముచే లభించును, మరియొకటి అవివేకముచే లభించును. విరుద్ధములగుటచే అవి ఒకదాని నొకటి త్రోసివేయును. ఒకటి మోక్షకారణము, రెండవది సంసార హేతువు.
ప్రేయోమార్గము అవిద్యా కల్పితమనియు శ్రేయోమార్గము విద్యా కల్పితమనియు అయితే శ్రేయస్సును కోరువారు అత్యంత అరుదా నీయు యముడు చెప్పెను. ఆత్మ వికల్పరహితమగు అఖండ రసఘన స్వరూపము కనుక అతను అస్తి నాస్తి కర్త అకర్త మొదలగు వికల్పముల కాస్పదుడు కాడు, అతను జ్ఞేయవస్తువు కాడు. కనుక అతనిని గూర్చి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదము లేదు. ఇదియే ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ట. ఉపదేశికుడే బ్రహ్మము, శ్రోతయే బ్రహ్మమని తెలియుచున్నది. ఈ విధమగు జ్ఞానము సర్వ సంసార నివారకమగుటచే జన్మరాహిత్యము నిశ్చితమగుచున్నది. శృతి సమ్మతము కాని కేవలము తర్కమునకీ పరమరహస్యము అందదనియూ తర్కమునకు సాధ్యము కాదనియూ ఈ ఉపనిషత్తు దెల్పుచున్నది. ఓంకారోపాసన అపరా బ్రహ్మ సాధకము. ఆత్మదర్శనము కష్టసాధ్యము. అది పురాతనము మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందు సమాధానము చేయుటచే లభించును. ధీరుడగువాడు ఇట్టి ఆత్మను తెలిసికొని శోకమును వదలును. ఇంతియేకాక వేదాంతములన్నీయు పరమాత్మను పొందదగినది. ఏ ధ్వని ఏ కంఠమున నుదోషించుచున్నను ఆ పరమార్థ వస్తువు ఓం అను శబ్దముచే చెప్పుబడునదే. ఓంకారము అపరా బ్రహ్మములు రెంటికిని ప్రతీకమగుటచే అవి రెండూ ఓంకార ఉపాసనచే లభ్యమగుచున్నవి. హిరణ్యగర్భ ప్రాప్తికి కూడను ఓంకారమే సాధనమగుచున్నది. ఇది శుద్ధసత్వ ప్రధానమగు మాయచే పరిచ్ఛిన్నమగుచున్నదనియూ ఓంకారము పరాపరబ్రహ్మ ప్రతీకమనియూ ఈ ఉపనిషత్తు తెలుపుచున్నది. ఇంతియేకాక ఆత్మకు పరిణామము లేదు. ఆత్మ ఉపాధి ధర్మములచే సంస్పృష్టము కాదు. ఎటులన ఉపాధి ధర్మములు కలిగినవాడుగా కనిపించుచున్నాడు. కాని కల్పన సూర్య ప్రతిబింబము ఉపాధి భూతమగు జలము యొక్క సంచలనముచే సంకుచితమగునట్ల కనిపించినను సూర్యబింబము ఉపాధి ధర్మముచే అసంస్పృష్టమై వాని ఎన్నిటికినీ కడుదూరమున నుండి వానికి సాక్షి మాత్రముగా ఎట్లు భాసించుచున్నదో అటులనే ఆత్మ సాక్షి మాత్రముగా భాసించుచున్నాడు. విద్య అవిద్యా ఫలములకు జీవుడే భోక్త, బుద్ధియే ప్రవృత్తి నివృత్తులకు కారణము. కాన ఆత్మదర్శనము సర్వేంద్రియోపసంహారముచే లభించును. వాగాది ఇంద్రియములను అనాత్మభావముచే అసత్యములని త్రోసివేసి వాటిని మనస్సునందు ఉపసంహరింపవలెను. అట్లనే మనస్సును బుద్ధి ఎందును, బుద్ధిని హిరణ్యగర్భుని ఎందును, హిరణ్యగర్భుని బుద్ధిని సర్వప్రత్యయ సాక్షియగు ముఖ్యాత్మ ఎందును ఉపసంహరింపవలయును. సమస్త ప్రపంచమును నిర్వికల్ప సమాధియందు స్వస్వరూపమగు పరమాత్మయందు నిలుపవలెనని తాత్పర్యము. ఆత్మ నాశరహితం అనంతం సర్వ ప్రపంచము మిథ్యాజ్ఞాన విజృంభితము. నామరూప కర్మాశ్రయము. ఏటులన ఎండమావుల నీటి భ్రమయు త్రాటియందు సర్ప భ్రమయు యథార్థ స్వరూప జ్ఞానముచే ఎట్లు తొలగిపోవుచున్నవో అటులనే ఆత్మదర్శనార్థమై అనాదియగు అవిద్యయందు గాఢనిద్ర చెందిన వారిని నిద్రలేపి ఆత్మజ్ఞానాభిముఖులుగా చేయుచున్నది. ఇందులోని 14వ మంత్రము ఆత్మ శబ్దస్పర్శ రూప రసగంధరహితమై నాశరహితమై అనంతమై యున్నది. ఇంద్రియములు బాహ్య వృత్తములు. ఆత్మ సర్వ వ్యవహార సాధనము. అజ్ఞానజన్యమగు నానాత్వ బుద్ధి నశించవలెను. ఉపాధి భేదముచే విభిన్నులుగా కనిపించుచున్నవి. కాని నేను వేరు బ్రహ్మము వేరు అనువారు జనన మరణ పరంపరకు లోనగుదురు. బ్రహ్మము యొక్క అస్తిత్వమున సందేహము కలిగి నచికేతుడు యముని కోరగా ఇంతవరకు తెలిపెను. భిన్న భావనల వలన అధఃపతనమే. అంగుష్టమాత్రుడగు ఈ పురుషుడు ధూమముచే కప్పబడిన జ్యోతిస్సును పోలియున్నాడు. కాని ఆ పురుషుడు కాలత్రయమునందున్నవాడు. అతను నిత్యుడు. ఎటులన ఎత్తైన పర్వతములపై కురిసిన వర్షము పల్లపు ప్రదేశమునకు నానాముఖమున ప్రవహించి ఎట్లు విభిన్న ప్రవాహముగా చెదరి నశించునో అటులనే వివిధ ధర్మములను తనకంటే భిన్నముగా భావించునతడు తన యుచ్చర్గతి నుండి ప్రచ్యుతి చెంది వివిధ మార్గముల నదహపతితుడై నశించుచున్నాడు. ఆత్మకంటే అధికుడు కాని సమానుడు కాని మరొకరు లేడని ఈ ఉపనిషత్తు ఘోషించినది. వృక్షము యొక్క వేర్లు భూమిలో చేరి పైకి కనిపించకపోయినను కార్యరూపకమగు ఫల పుష్పాదికముచే అది నిశ్చయింపబడుచున్నది. పై ఆవరణము తీసిన వెంటనే ప్రత్యక్షముగా కనిపించును. అటులనే సర్వజనితమగు సంసార వృక్షము వలన దాని మూలమగు బ్రహ్మమును నిర్ధారణ చేయుటకుగాను యముడు ఈ బోధ చేసెను. ఆత్మ నెరింగినవాడు బ్రహ్మమును పొందును. ఈ సంసార వృక్షము ఇంద్రజాలము వంటిది.
పైకి మాత్రము కనిపించుచున్నదే కాని అది యథార్థము కాదు. దర్పణమునందు ప్రతిబింబము స్పష్టముగా కనిపించినట్టులా నిర్మల బుద్ధి గలవాడు ఈ జన్మమునందే ఆత్మదర్శనము పొందగలడు. బ్రహ్మము జ్ఞానికి జ్ఞేయమగుచున్నది, ఉపాసకునికి ఉపాస్యమగుచున్నది. బ్రహ్మ సాక్షాత్కారము చేసుకొని జ్ఞాని ముక్తుడగుచున్నాడు. ఉపాసకుడు మరణానంతరము బ్రహ్మలోకమున కేగుచున్నాడు. అక్కడ జ్ఞానోపలబ్ధిచే హిరణ్యగర్భునితో గూడా కల్పాంతమున ముక్తి పొందుచున్నాడు. ఈ రీతిగా యముడు ఉపదేశించిన ఈ బ్రహ్మ విద్యను, యోగ విధిని కూడా సంపూర్ణముగా గ్రహించి నచికేతుడు మృత్యువు నుండి తొలగినవాడై బ్రహ్మమును పొందెను. పై రీతిగా ఆత్మ నెదింగిన ప్రతివాడునూ బ్రహ్మమును పొందును. కేవలము కనుగొనుటకైనను ప్రయత్నించినవాడు ఉత్తమ మనుజుడగును, పాపరహితుడగును. ఈ ఉపనిషత్తు ఆత్మతత్వమును, ప్రణవస్వరూపమును, బ్రహ్మ విద్యను అనేక విధముల బోధించినది. అందులోని సారాంశములను మాత్రమే నేను తెలుప సంకల్పించితిని. సూక్ష్మబుద్ధి గలవారలకు, ముముక్షువులు కాగోరు వారలకు ఇందులో ఒక్క మంత్రము చాలు, తరింపజేయును. ముద్దు బుద్ధి గల మనుజునికి, సంసారాపేక్షగల సహజునికి ఎన్ని చెప్పిననో ఒక్కటిగనే యుండును. సముద్రము వంటి ఆత్మరుచిని తెలిసికొనుటకు సముద్రమునంతటినీ త్రాగనవసరము లేదు. అందులోని ఒక బిందువును నాలుకపై వేసికొన్న చాలును. అటులనే ఈ ఉపనిషత్తును తెలిసికొనగోరువారు మంత్రములను ఆశ్రయించనవసరము లేదు. ఒక్క మంత్రమునందలి సారమును తెలిసికొనినా తప్పక ధన్యుడు కాగలడు.